సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే జాబ్ ఓపెనింగ్స్‌కు మీరు ఎట్లాగో క్యాంపస్‌కి వెళ్తుంటారు గదా! ఇప్పుడు స్టూడెంట్స్‌ని మీరు పిక్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర సరైన క్వాలిఫికేషన్ ఉన్నట్లే. సో, ఉండడానికి ఎలాంటివి ఉండాలంటారసలు? సో ఫస్ట్ ఏంటంటే రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ మేమేం ఫేస్ చేస్తానో చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా లైక్ హ్మ్. అస్ చాలామంది క్యాంపస్ డేస్కి వెళ్తుంటారు. సో మేము ఆల్మోస్ట్ ఒక 70 క్యాంపస్ డేస్ కంప్లీట్ చేసాం. సో ఏ క్యాంపస్ డేస్కి వెళ్ళినా రీసెంట్గా రాయచూర్ వెళ్ళాం, కర్ణాటక. సో దాంట్లో ఏంటంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూస్కి మేము ఆ, చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ టెస్ట్ పెడతాం, అసెస్మెంట్ టెస్ట్లా పెడతాం. సో దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్. ఓకే. ఇదివరకు ఏంటంటే భయపడేవాళ్ళు, అంటే కాపీ చేయాలన్నా లేకపోతే సంథింగ్ ఏదన్నా చేయాలన్నా. హ్మ్. ఇప్పుడు ఏంటంటే అసలు భయం ఉండట్లే. ఓకే వస్తే వచ్చింది, వాళ్ళు పట్టుకుంటే ఫైన్, పట్టుకోకపోతే నాకు జాబ్ వస్తుంది కదా, లేకపోతే మంచి రిజల్ట్ వస్తుంది కదా అనేటి దే ఆర్ హ్యావింగ్ సమ్. హ్మ్. సో నేను వెళ్ళినప్పుడు అసెస్మెంట్ టెస్ట్లో దే డూ సంథింగ్ అండ్ ఫ్యూ గాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ స్కోర్. సో అది అయిపోయింది. సెకండ్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ టెక్నికల్ రౌండ్. హ్మ్. మీరు నమ్మరు, ఒక 4 to 4 తీసుకుంటా, అంటే 4 చైర్స్ వేసేసి 4 మెంబర్స్ని కూర్చొని వీ విల్ టేక్ దట్. హ్మ్. అంటే నేను ప్రతి క్యాంపస్ డ్రైవ్కి మా హెచ్ఆర్ టీమ్తో నేను కూడా వెళ్తా. హుహు. ఎందుకంటే ఐ నీడ్ టు గెట్ ఎన్ ఐడియా హౌ ప్రెజెంట్ స్టూడెంట్స్ ఆర్ ఎట్లున్నారు, ఓకే. అసలు ప్రాజెక్ట్స్లకి వీళ్ళందరినీ ఎట్లా మనం మోల్డ్ చేయాలి, అసలు ఏ స్టేజ్లో ఉంటున్నారు అసలు తెలియడానికి నేను వెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే వేరే కంపెనీస్కి నాకు వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు నాకు ఒక ఐడియా ఉండాలి, అసలు మ్యాన్ పవర్ ఎట్లా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది, నేను ఏ విధంగా వాళ్ళకి ఆ కమిట్మెంట్స్ కానీ అవన్నీ ఇవ్వటానికి. హ్మ్. మీరు నమ్మరు, 4 మెంబర్స్ వస్తే వాళ్ళ 4 రీజన్స్ సేమ్ ఉన్నాయి. హుహు. నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. హుహు. మొత్తం సేమ్, అంటే జస్ట్ ఎడిట్ చేసుకొని వచ్చారు.